ప్రవీణ్ ముందు అక్కడక్కడ జస్ట్ చూశాను కానీ, బట్ ఇంటిమసీ బాగా క్లోజ్ ఎప్పుడు అవటం మొదలు పెట్టాడంటే ఫ్రమ్ ఇందోర్. ఆ టైంలో ఆయన అక్కడ ఇందోర్లో వైవామ్లో పనిచేస్తూ ఉండేవాడు. అండ్ ఫర్ నియర్లీ 3 years కన్సిస్టెంట్గా ప్రతి ఇయర్ కూడా హీ వాజ్ మై ట్రాన్స్లేటర్. ఇంగ్లీష్ నుంచి హిందీకి నేను డిటిఎస్లో టీచ్ చేస్తూ ఉంటే తను ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాడు. చాలాసార్లు వీ హ్యాడ్ డిబేట్స్, అంటే తను నా పక్కన కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సహోదరులతో డిబేట్ చేసాం ఇందోర్లో. సో ఐ నో ఫ్రమ్ దట్ స్టేజ్, దిస్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ 2003, ఆ టైం నుంచి చెప్తాను. అయితే ఈ లాస్ట్ 21-22 yearsలో వన్ థింగ్ ఐ కుడ్ సీ ఇన్ హిమ్ ఇస్ ఎనార్మస్ గ్రోత్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ఇతర గ్రంథాల మీద కానీ తనకున్నటువంటి ఆ ఎనార్మస్ గ్రోత్ అది ఫినామినల్ అని చెప్పాలి. అంటే సాధారణమైన పద్ధతిలో ఆ ఎదుగుదల నేను చూడాలి. ఐ వాజ్ సమ్టైమ్స్ తను ఇచ్చేటువంటి జవాబులు, తను ఇచ్చేటువంటి కంటెంట్ స్పెల్ బౌండ్ అయిపోయాడు. హౌ కుడ్ యూ సే దిస్? అంటే ఈ మాట చెప్తున్నది వేరుగా అనుకుంది. మన ముందు ఎదిగినవాడు, దట్స్ హౌ ఐ లుక్ అట్ హిమ్. మన ముందు ఎదిగినవాడు అండ్ హీ హాస్ గాన్ బియాండ్, చాలా ఎత్తు ఎదిగాడని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో అంటే హీ గ్రూ వెరీ, అంటే ఫాస్ట్గా, చాలా హ్యూజ్గా ఆయన ఎదగటం అనేది చూసాం. తర్వాత తనలో ఇంకొక విషయం ఏంటంటే తనకిష్టమైనటువంటి ఫిలాసఫీ కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే హీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. హీ స్పీక్స్ అబౌట్ ఇట్. అంటే తన థియలాజికల్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా దాని మీద బిల్డప్ చేసుకున్నాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ మీద తను ఎప్పుడైనా టీచ్ చేసినప్పుడు అది టచ్ చేయకుండా ఉండలేడు. సో తను వెరీ ఫోకస్డ్, హీ బిలీవ్డ్ ఇట్ అండ్ హీ లివ్డ్. అంటే somehow for the last maybe 1 year or so he was speaking about his death in one way or the other. ఆయన కొంతమందితో నువ్వు ఇది కొనసాగించాలి అని చెప్పడం నేను నా చెవులారా విన్నాను. నేను చేసింది నువ్వు కొనసాగించాలి అనేటువంటి మాటలు ఐ హర్డ్ హిమ్ సేయింగ్ దట్. అంటే మీరు చెప్తా ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయనకి మరణం అంటే భయం లేదు. దట్స్ నెంబర్ 1 థింగ్. నెంబర్ 2, మరణం కోసం ఆయన సిద్ధపడ్డాడు. ప్రిపేర్డ్. మేబీ ఇందాక సుధీర్ జంగం గారు చెప్తున్నప్పుడు ఆయన రేజ్ చేసినటువంటి క్యారెక్టర్ స్టీఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ యొక్క చావు గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ ఎంత స్పష్టంగా రాశాడంటే ఆయన చనిపోతున్నప్పుడు రాళ్ళు మీదేసి ఇసురుతా ఉన్నప్పుడు he was able to have the vision of Jesus Christ. ఆ మూమెంట్ లో తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరు క్షమించండి. మేబీ అలాంటి డెప్త్ కూడా ఆయన వెళ్ళాడేమో అని నాకు అనిపిస్తుంది. జస్ట్ థింకింగ్ లైక్ ద వెరీ థాట్. నాకు బాగా ఈ టైంలో కంఫర్ట్ ఇచ్చేది ఏంటంటే 2 ఇన్సిడెంట్స్ యేసుప్రభు వారి యొక్క లైఫ్ లో. ఒకటి బాప్తిస్మ ఇచ్చి యోహాను చనిపోయినప్పుడు, రెండోది లాజరు చనిపోయినప్పుడు. ఈ 2 సందర్భాల్లో యేసుప్రభు వారి యొక్క ప్యాషనేట్ రియాక్షన్ మనకు కంఫర్ట్ ఇస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను చనిపోయినప్పుడు యేసుప్రభు వారు ఏకాంతంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. హీ వాజ్ జస్ట్ స్పెండింగ్ టైమ్ విత్ ద ఫాదర్. ఐ డోంట్ నో వాట్ హీ వాజ్ కమ్యూనికేటింగ్ విత్ ఫాదర్ ఆ టైంలో, బట్ హీ మస్ట్ బి గోయింగ్ త్రూ పెయిన్. చాలా పెయిన్ కూడా వెళ్తూ ఉంటాడు. దట్స్ 1 థింగ్. రెండోది లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధి దగ్గరకు వచ్చి మోరుగుతూ ఏడవటం. దట్ ఈస్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్ అంటారు, జీసస్ వెప్ట్. నేను ఎందుకని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఒక వ్యక్తి బాధకుండా వెళ్తున్నప్పుడు అతన్ని ఆదరించేది ఇంకో బాధపడే వ్యక్తి, లేకపోతే అలాంటి బాధకుండా వెళ్ళగలిగేటువంటి వ్యక్తి. టు స్టెప్ ఇన్ టు ద షూస్
యేసుక్రీస్తు ప్రభువారు మరణము గుండా వెళ్తున్నటువంటి వ్యక్తికి, మరణము బాధను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకి ఆదరించినట్లు ప్రపంచానికి ఎవరు ఆదరించారు అనుకోండి? నోబడీ ఎల్స్, ఓన్లీ హీ. ఆయన ఒక్కడే చేయగలరు. సో దట్ ఈస్ ద ఫస్ట్ కంఫర్టింగ్ థింగ్ ఐ వాంట్ టు టెల్. రెండోది, ఒక మాట అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా చేసుంటే లేకపోతే ఇలా జరుగుంటే మరణం వచ్చి ఉండేది కాదేమో అనేటువంటి మాటలు మనలో చాలా మంది ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దాకా అందరూ మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి? హిస్ టైమ్ హ్యాస్ కమ్, హీ హాస్ ఫినిష్డ్ హిస్ రేస్ అన్న మాట ఉపయోగించినప్పుడు లెట్ us యాక్సెప్ట్ ఇట్ యాజ్ ద టైమ్ ఆఫ్ గాడ్. మేబీ తాను మరణించినటువంటి విధానం మనకి ఇష్టం అనిపించకపోవచ్చు, బాధకరంగా ఉండొచ్చు, బట్ ద టైమ్ హ్యాస్ కమ్. దట్ ఇస్ ద సెకండ్ థింగ్ ఐ వాంట్ టు టెల్. మూడోది అతి ప్రాముఖ్యమైనది, ఐ వాంట్ టు రీడ్ దిస్ వర్స్. 13-14 వచనాలు, హిబ్రీలకు రాసిన పత్రిక, తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. ఈ మాట ప్రవీణ్కి అప్లై చేయడానికి నాకు బాధ అనిపిస్తుంది, నిద్రించుచున్న వారిని గూర్చి. కానీ విత్ అ డిఫరెంట్ నోట్ నేను ఆపాదించాలని ఇష్టపడుతున్నాను. ఈజ్ వెరీ వెరీ మచ్ యంగర్ టు మీ. నాకు చాలా చిన్నోడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, నిద్రించుచున్న వారిలో ఒకడు అయ్యాడు. అయితే ఆయన ఇప్పుడు పరిస్థితి ఏంటి? 14 వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, దిస్ ఈస్ హిస్ కన్విక్షన్, దిస్ ఈస్ హిస్ డాక్ట్రిన్, దిస్ ఈస్ హిస్ ఫెయిత్, దిస్ ఈస్ హిస్ బిలీఫ్. ఆయన విశ్వాసం ఇది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. యేసయ్య మృతి పొందింది మన పాపాన్ని తాను మీదేసుకోవాలి. ఆయన చనిపోయిన విధానం భయంకరమైంది. ఆయన చనిపోయినటువంటి పద్ధతి ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు. కానీ దాంట్లో మనకి స్వేచ్ఛని తీసుకొచ్చాడు, పాపం నుంచి విముక్తిని తీసుకొచ్చాడు. అది ధృవీకరించడానికి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, తిరిగి లేచిన అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు. దట్ ఈస్ అవర్ హోప్, దట్ ఈస్ అవర్ ఫెయిత్, దట్ ఈస్ అవర్ హోప్. మన విశ్వాసము యేసు ప్రభు మన కోసం చనిపోయి తిరిగి లేచాడని. మన నిరీక్షణ క్రీస్తునందు నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తారని. ప్రవీణ్ ఆ యొక్క గుంపులో ఉంటాడు. ఆయన ఆ గుంపులో ఉన్నాడు. ఆయన రాడు మన దగ్గరికి, మనమే ఆయన దగ్గరికి వెళ్తాం. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటా ఉన్నారు, ప్రవీణ్ గురించి చాలా మంది చాలా రకాలైనటువంటి బాధను వ్యక్తం చేశారు. దట్స్ వండర్ఫుల్. అయితే డూ యూ వాంట్ టు బి విత్ ప్రవీణ్, విత్ గాడ్ ఫర్ ఎవర్? దేవునితో నిరంతరము ఉండటం అనేది నీకు ఇష్టమా? అయితే ఇది చాలా ప్రాముఖ్యం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. డూ యూ బిలీవ్ దాట్? డూ యూ బిలీవ్ దాట్? ఈ నిరీక్షణ మనకు ఉండాలి అనంటే, ఈ నిరీక్షణ ఎప్పుడు ఉంటుంది అనంటే, ఈ విశ్వాసం మనకుంటేనే. ఫెయిత్ అనే పునాది మీద ఈ హోప్ అనే దాన్ని మనం కట్టుకుంటాం. ఈ ఫెయిత్ మనకు ఉన్నదా? డూ యూ బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ యూ అండ్ హీ రోజ్ అగైన్? యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మినప్పుడు చావు అనేది డిఫరెంట్ గా కనబడుతుంది. చావుని ఫేస్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా మంది మార్టైర్షిప్స్ ని చూసి మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారంట. టర్టూలియన్ అనేటువంటి ఆయన క్రైస్తవుల్ని మొదటి శతాబ్దంలో చిత్రహింసలకు గురి చేసి చంపుతూ ఉంటే, వారి చచ్చిపోతున్నటువంటి విధానాన్ని చూసి ప్రభు దగ్గరికి వచ్చాడంట. ద వే దే ఫేస్డ్ డెత్, ద వే దే ఫేస్డ్ పర్సిక్యూషన్, వాళ్ళు శ్రమను ఎదుర్కొన్నటువంటి విధానం, వాళ్ళు మరణాన్ని ఎదుర్కొన్నటువంటి విధానం. ఎందుకు ఎదుర్కోగలిగారంటే దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ జీసస్ హూ డైడ్ ఫర్ దెమ్ అండ్ రోజ్ అగైన్. My friends, we all have to die one day.
We all have to face death one day. But how are you going to face that death? ఒక వ్యక్తి చావటం అంటే ఏంటో తెలియనప్పుడు ఆయన బతకలేడంట. He cannot live. Do you want to live and live a comforting life? You should be prepared to leave this world. You must be prepared to die. చనిపోవటానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా, ఆ స్థాయికి రాగలిగేటువంటి వ్యక్తిగా ఉండగలిగి ఉండాలి. హ్యావ్ యూ కమ్ టు దట్ లెవెల్? ఆ లెవెల్కి వచ్చావు. హెన్రీ వ్యాన్ డైక్ అనేటువంటి ఈ మాట చెప్పాడు. సమ్ పీపుల్ ఆర్ సో ఎఫ్రైడ్ టు డై దట్ దే నెవర్ బిగిన్ టు లివ్ అంటారు. కొంతమందికి చావు అంటే ఎంత భయం ఉంటుందంటే వాళ్ళు బతకడం ఇంకా మొదలు పెట్టరంట. లెట్స్ స్టార్ట్ లివింగ్. లెట్స్ నాట్ బి హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ డెత్. అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ when we believe in Jesus Christ who died for us and rose again.